ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, దయగలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రభువా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ప్రభువా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభువా మాట్లాడుతుండగా ప్రభువా నీ బిడ్డను అభిషేకించండి. మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభువా నా తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా మరి వినుచున్నారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి బతిమలు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను మీ ఐజాక్ శామ్యూల్ని. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మరొకసారి యేసులోని టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూస్తాక యేసే నాకు ఇచ్చిన అవకాశం బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా వాడుక అనే అంశం మీద నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. వాడుక అనగా హ్యాబిట్స్, అలాగే మన యొక్క అలవాటుని మరొక పర్యాయపదంగా మరి వాడుకని అనే అంశం మీద ఎలాంటి అలవాట్లు ఎలాంటి వాడుకను మనం కలిగి ఉంటున్నాం, ఏ రకమైన అలవాట్లతో మనం ఈరోజు ఉంటున్నాం అనేది, అలాగే క్రైస్తవ జీవితంలో ప్రజలు ఎలాంటి వాడుకతో ఎలాంటి అలవాట్లతో వారు ముందుకు వెళ్తున్నారు అనేది కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. మొట్టమొదటి వాడుక, నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీకు బాల్యము నుండి నీకు వాడుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది మాట వినకపోట వాడుకంట. దేవుని మాట వినకపోట వాడుక. చాలామందికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే దేవుని మాట వినకపోట వాడుక. అదే చెప్తున్నాడు అక్కడ. ఈరోజు చూసినట్లయితే ఏది చేయొద్దంటే అదే చేసేవాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటాం కదండి. ఇచ్చట వాహనములు నిలపరాదు, ఇక్కడ వాహనాలు పెట్టకూడదంటే అక్కడే తీసుకెళ్ళి వాహనాలు పెడతారు. ఇగో ఇక్కడ ఆ పని చేయకూడదంటే ఆ పని కరెక్ట్గా అక్కడే చేస్తారు. ఇలా చూసుకున్నట్లయితే ప్రియమందిని బిడ్డలారా, ఏది వద్దంటే అదే చేసేవాళ్ళు. మానవ నైజం సహజంగా అంటే అది ఎందుకు చేయకూడదంటే దాని మీదే మనసు పెడతా ఉంటారు. దేవుడి మాట వినకపోవటం వాడుక అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనాడు దేవుడి మాట వినకపోవటం వాడుకగా కలిగి ఉన్నారు. నిజంగా బైబిల్ అంతా రెండుగా మనం విభజించినప్పుడు దేవుడి మాట విన్నవారు దీవించబడతారు, దేవుడి మాట వినని వారు నష్టము, శాపాన్ని, కష్టాలు కొని తెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. ప్రియమందిని అలాంటి ఇజ్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు దేవుని మాట వినకుండా ఉన్నట్లుగా చూస్తాము. శత్రువులకి చేతుల్లోకి మరి చెరగొనిపోయినట్లుగా చూస్తూ ఉంటాము. దేవుని మాట విన్నప్పుడు శత్రువులు వారి మీదకి దాడి చేసి వారిని చెరగొన్నట్లుగా మనం చూస్తాం. ప్రియమందిని బిడ్డలారా, అలాగే వారిని హింసించినట్లుగా మరి అన్యుల చేతిలో దేవుని ప్రజలు ఓడిపోతాం చూస్తూ ఉంటాం. ఎప్పుడంటే దేవుని మాటకు వినకున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అనేక సార్లు దేవునికి ఆయాసంగా జీవించినప్పుడు దేవుడు వారి చేతులు విడిచిపెట్టేయటం మనం చూస్తాం. తర్వాత మళ్ళీ దేవుడి మాట విన్నప్పుడు తిరిగి దేవుడు కనికరం చూపించి దేవుడు వారిని ఆశీర్వదిస్తామనేది మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మాట వినేవాడిగా నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని ప్రభు మార్చును గాక. హల్లెలూయా. మాట వినకపోవట వాడుక. ఆదికాండంలో మనం చూస్తాం కదా, ఆదాము అవ్వని దేవుడు చేసినప్పుడు ఇగో ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్నవన్నీ కూడా మీకు ఆహారంగా, ఈ పండ్లు అలాగే జంతువులు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు ఏది కావాలంటే అది తీసుకుని అన్నీ కూడా ఇక్కడ పెట్టాను, సమృద్ధిగా మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చేయండి అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే అన్నిటిని కూడా మీరు భుజించవచ్చు కానీ ఆ మూల ఉన్న చెట్టు పండు తిన దినాన్ని మిచ్చంగా మీరు చచ్చేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియమందిని పెట్టారా, ఏదైతే వద్దన్నారో ఎగ్జాక్ట్గా అపవాది వచ్చి శోధించినప్పుడు అపవాది మాటలకి అవ్వం గారు లోబడిపోయి ఆ పండు తినేస్తుంది. ఆ పండు తిన్న తర్వాత ఆదాము కూడా ఇచ్చింది, వద్దన్న పని చేసింది, దేవుడి మాట వినక ఆజ్ఞాతిక్రమం చేసింది. ఆజ్ఞాతిక్రమే పాపము. కనుక ప్రియమందిని బిడ్డలారా, ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు, ఎంత ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు, వాళ్ళు మహిమ వస్త్రాలను కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. అందుకని దేవుని మాట వినకపోట వాడుక కలిగి ఉన్నారు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా. అందుకని మనం చూసుకున్నట్లయితే కీర్తన 81వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే
అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. దేవుడి మాట వింటలేదు. ఆ మాట వింటే ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు. వాక్యానుసారంగా జీవిస్తే ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వినకపోవట వాడుగా చేసుకున్నారు. ఈరోజు నేటి ప్రజలు ఏది వద్దంటే అది వేస్తూ ఉంటారు. మానవుడు స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూస్ టు హెల్త్ అంటాడు. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం తెలిసినా కానీ దాన్ని తాగుతూ ఉంటాడు. మద్యపానం ప్రాణాంతకం తెలిసినా కానీ మద్యం తాగుతాం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాం. ఈ మద్యం తాగటం వల్ల, ప్రియమందిని బిడ్డలు, పొగాకు గుట్కాలు తినటం వల్ల క్యాన్సర్కి కారణం అవుతాడు. ఎందుకనంటే అది ప్రాణాంతకం, అది హానికరం, అది వద్దని తెలిసినా కూడా దాని జోలికి వెళ్తూ ఉంటారు. ప్రియమందిని మీద అలాంటి వారు ఎవరైనా ఉంటే వ్యసనాల నుంచి ప్రభువు నిన్ను విడిపించును గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే, అనుసరించినప్పుడు మాట వినాలి ఒకటి, రెండోది అనుసరించాలి. మాట వినకపోవట వాడుకంటున్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియమందిని బిడ్డలారా, మన పిల్లలు మన మాట విన్నప్పుడు మనకు సంతోషం కదండి. దేవుడు కూడా అంటే మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన సంతోషపడతాడు. మనకి ఏది కావాలని ఇస్తాడు. అయితే నువ్వు ఆయన చిత్తానుసారంగా ఆయన మాట వినేవాడిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది శకునములు చూడట వాడుక. 2 రాజులు 17 చూసినట్లయితే, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునములను చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తున్నారు కదా, రెండో వాడుక ఏంటంటే శకునాలు చూస్తాము, చిల్లంగతనము చేయటము వాడుకలా కలిగి ఉన్నారు. ప్రియమందిని బిడ్డలారా, ఇది ఎంత భయంకరం కదా. ఇలాంటి మనుషులు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దేవుడికి కోపం వస్తుందంట. దేవుడికి కోపం. ఈనాడు రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలామంది విగ్రహారాధన ఆశ్రయించే వాళ్ళు, చేతబడి శక్తుల వైపు దేవుని శక్తిని మర్చిపోయి మాంత్రికులు ప్రయోగాలు చేయించుకునే వాళ్ళు, శకునాలు చూసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు దేవుని ఆశ్రయించకుండా వారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారు ప్రార్థనలో యేసు రక్తంలో జయము వారు పొందుకోకుండా వారు చిల్లంగితనాన్ని, చేతబడులను, శకునాలు చూస్తామంటే ఏంటంటే ప్రియమందిని బిడ్డలారా, ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లి ఎదురు వచ్చింది అనుకోండి, అయ్యో ఆ శకునం అని చెప్పి వారు ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా ఆగి ఇంట్లోకి వెళ్ళిపోతారు. విధరాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతారు. ఏదైనా పని చేస్తే ప్రారంభిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు తుమ్మినాను కూడా వెళ్ళిపోయి ఆగిపోయి కాసేపు పుచ్చుని మళ్ళీ వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా శకునాలు. ప్రియమందిని బిడ్డలారా, ఇవి దేవుని ప్రజలకు తగవు. కానీ శకునాలు అలాగే చిల్లంగితనాలు చేసి వాటిని అనుసరించేవారు. దేవుడు అంట ఇలాంటి వారిని చూసి ఆయన కోపం రగులుకుంటుంది. ఇలాంటి వారిలాగా ఉంటే దేవుడు ఇప్పుడే నీ హృదయాన్ని దర్శించి నిన్ను మార్చునుగాక. ఎందుకంటే ఇలాంటి అలవాట్లు దేవునికి ఆయాస్కరమైంది. ఏ చీకటి, ఏ సాతాను, ఏ అపవాదిని ఏమీ చేయలేడు. బయటికి వెళ్ళిన ప్రార్థన చేసుకుని వెళ్తే ఏ దృష్టి నిన్ను తాకలేదు. నీకు అపాయం ఏమీ రాదు. 34వ కీర్తన 7వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపుదలుండి వాని కాపుదలకు ఆయన అంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఉంటే నీకు చుట్టూ దేవుని దూతలు పెడతారంట. దేవుడు కృప కలిగి ఉండాలంటే ప్రార్థన చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీకు అపాయం ఏమీ రాదు. నిన్ను కాపాడు, కుణుకడు, నిద్రపోడు, భయపడవద్దు. ప్రియమందిని బిడ్డలారా, అయితే నువ్వు వాక్యానుసారంగా జీవించేవాళ్ళకు నీ కాపాడుతా కానీ దూతలు పెట్టాడు. దేనికి భయపడవద్దు. ఎందుకనంటే నీకు ఏ అపాయం దేవుడు రానివాడు. కానీ ప్రియమందిని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దేవునికి ఆయాసంగా జీవించాలని మనం చూస్తూ ఉంటాం. ప్రియమందిని బిడ్డలారా, చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, తాయిత్తులు కట్టుకునే వాళ్ళు ఉంటారు. మా సహోదరి, మా అక్కయ్య గారికి పాప పుట్టినప్పుడు పాప 2 పేగులు అడ్డం వేసుకుని పుట్టింది. ఇలా పక్కన వాళ్ళు అంటారు కదా, అయ్యో మేనమా నువ్వు చూడకూడదు అంటున్నారు. నేను అన్నాను, ఏమవుతావు, ఏసు రక్తం మాకు తోడుగా ఉందని. ఫస్ట్ వెళ్ళి చెత్తుకుని ప్రార్థన చేసింది. ఆ బిడ్డను చూసినప్పుడు చక్కగా ఇప్పుడు సంతోషంగా ఆ బిడ్డకి పాపకి ఏం అపాయం కలగలేదు, అలాగే నాకు ఏ అపాయం కలగలేదు, క్షేమంగా ఉన్నాం. ఎందుకంటే అన్యుల మూఢాచారాలు నేటికి మనము పాటించే వారిలాగా ఉంటే దేవుడి కోపం వస్తుంది. ప్రియమందిని అలాంటి వారిలాగా మనం ఉండకుండా ఉందాము కాక. పిల్లలు ఏడుస్తున్నప్పుడు భయంకరంగా కిసరపూర పెడుతున్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు అప్పటికప్పుడే వెంటనే తగ్గిపోయేది. వెంటనే ఆ ఏడుపు ఆపేసేవారు. వెంటనే ఆ బలహీనత తొలగిపోయేది. ఏ దయ్యాలు మనం ఏం చేయలేవు. ఏ తాయితుల జోలికి వెళ్ళొద్దు, ఏ తాడుల జోలికి వెళ్ళొద్దు, ఏ వారాల జోలికి వెళ్ళొద్దు. ఏవి కూడా మనకి హాని చేయవు. ప్రియమందిని బిడ్డలారా, కనుక యేసు రక్తం మన మీద ఉంటే చాలు. మూఢనమ్మకాలు అవి మనం పాటిస్తాకి వీల్లేదు. ప్రియమందిని బిడ్డలారా, 3వ వాడికి ఏంటంటే ప్రియమందిని బిడ్డలారా, చాలా మంది నేటికి కూడా 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో, అతడు తన కుమార్ని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునమును వాడుక చేసుకుని యక్షిని గాండ్రతోనూ
సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఆ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించు ఆయనకు కోపం పుట్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో వాడికి ఏంటంటే ప్రియమైన దేవునికి ఆయస్కరంగా కోపం పుట్టించే, అలాగే మరి శకునాలు చూస్తాము, జ్యోతిష్యాలు చూస్తాము, దేవునికి ఆయాస్కరం వాడుక ప్రియమంది బిడ్డలారా. నిజంగా జ్యోతిష్యం చెప్పించుకుంటారు. చిలక జాతకం అండి, ఒక చిలక తీసుకొస్తాడు ఒకడు. చిలక జాతకం, మా జ్యోతిష్యం, మా జాతకం చెప్తా, చిలక జాతకం అని వస్తూ ఉంటాడు. వాడి జాతకమే సరిగ్గా లేదు. వాడి జాతకం బాగుంటే వాడు ఆ చిలకను పట్టుకుని మున్సిపాలిటీ వాడిలాగా రోడ్లంతా ఊడ్చుకుంటాయి, ఇల్లంతా తిరుగుతాడండి? తిరగడం. వాడి జాతకమే సరిగ్గా లేదు. వాడేం జాతకం చెప్తాడు, వాడు చెప్పిన జాతకం నెరవేరుద్దా? అది అబద్ధం, అది జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇగో చెయ్యి ఇచ్చేసేసి, అయ్యా నా జాతకం చెప్పయ్యా, ఇగో ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటారు. ఈ చెయ్యి ఇచ్చి ఆ చేతులు రేఖలను చూసి వాడు జాతకం చెప్తారంట. ఈ రెండు కలిస్తే అంట ఇగో నీకు వివాహం జరిగిద్ది, ఈ రెండు కలిస్తే నీకు ఇద్దరు భార్యలు అంటారు. రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా శుద్ధ అబద్ధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటిని జోలికి మనం వెళ్తాకి వీల్లేదు ప్రియమైన బిడ్డలారా. నిజంగా వాస్తులు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. నిజంగా వాస్తు ఉందంటారండి? మన ప్రపంచానికే వాస్తు లేదు. అంటే ఇండియా మ్యాప్ చూస్తే ఆ మ్యాప్కే సరైన ఆకారం ఉండదు. వాల్ మ్యాప్ చూస్తే సరైన ఒక రకమైన బాక్స్ కానీ, రెక్టాంగిల్లో కానీ, ఒక రకమైన చతుస్రాకారం కానీ, ఏ రకమైన ఆకారం, ఒక మంచి ఆకారం అనేది ఉండదు ప్రియమందిని బిడ్డలారా. ఎలా పడితే అలా ఉంటుంది. అలాగే వాల్ మ్యాప్ చూస్తే వాస్తు లేదు ప్రియమందిని బిడ్డలారా. వాస్తు శుద్ధ అబద్ధం ప్రియమందిని. చాలామంది వాక్యానికి కూడా వాస్తుని ఆపాదించి వాస్తు నమ్మాలంటూ ఉంటారు. క్రైస్తుడు వాస్తు నమ్మాల్సిన అవసరం లేదు. యేసు కృప మనకు తోడుకుంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దీవిస్తే చాలండి, మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వాస్తు దోషాలు, ఏ యొక్క స్థల దోషాలు, ఏ యొక్క శాపాలు నీకు నీ కుటుంబం మీద పని చేయకుండా ఉండును గాక యేసు నామములో, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కృప మనకు తోడుగుండి, యేసు రక్తం మనం కడగడ్డం, సంహార దూట మనల్ని దాటి వెళ్ళిపోద్ది. ఏ అపాయం మనకు రానివ్వడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తులు చూడకూడదు ప్రియమందిని బిడ్డలారా. మంత్రాలు చింతకాయలు రాలుతాయి నిజంగా చెప్పండి? రాలవు. అవి కరెక్ట్ కాదు ప్రియమందిని బిడ్డలారా. అందుకనే నీకు విరోధంగా రూపించబడే ఆయుధము వద్దులని బైబిలు సెలవిస్తుంది. కనుక మనము దేని గురించి భయపడతానికి వీల్లేదు. నీకు వ్యతిరేకంగా గుంపు కూడా వారు నీ పక్షం వారుగా దేవుడు చేస్తానంటాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అనుకూలం అయిపోతారు. శత్రుల ముందు భోజనం సిద్ధపరిచేవాడు. ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే చాలు, ప్రతి శాపము కొట్టేయబడుతుంది యేసు నామములో. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకున్న ప్రతి శాపము, కష్టము, నష్టము యేసు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, హల్లెలూయా. 4వది ప్రియమందిని చూసినట్లయితే 2 దినవృత్తాంతములు 33 చూసినట్లయితే, బెన్హిన్నోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి మూర్తములు విచారిస్తూ మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాసముతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 4వది ప్రియమందిని ఇక్కడ చూసినట్లయితే ముహూర్తాలు చూస్తాం వాడుక. కొంతమందికి ముహూర్తాలు చూస్తాం వాడుక, మాంత్రికులను ఆశ్రయిస్తాం వాడుక, సోదెగారుల యొక్క సహాయం కోరుతాం వాడుక ప్రియమందిని. ఇలాంటి కార్యాలు చేస్తూ దేవునికి కోపం పుట్టించారంట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. ఆనాడు దేవునికి ఆయస్కరంగా జీవించారు దేవుని ప్రజలే. వారి గురించి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నారు, అది యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించారంట. ఏది? కర్ణ పిశాచులను ఆశ్రయిస్తాం. ఏది కోపం పుట్టించింది? అగ్నిలో గుండా దాటించి ముహూర్తాలను విచారిస్తూ మంత్రమును చిల్లంగతనం వాడుక చేయు కర్ణ పిశాచుతో సోదెగాండ్రతో సాంగత్యం చేయటం దేవుని దృష్టికి ఆయస్కరంగా ఉందంట. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉంటే నిజంగా చాలామంది క్రైస్తవం చూస్తాం కదండి. ఈవెన్ దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా ఈరోజు ముహూర్తాలు చూస్తున్నారండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా సోదిగాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళు సోది చెప్పించుకునే వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటాం ప్రియమందిని కూడా. అని చెప్తా ఉంటారు కదా, సోది చెప్పేవాళ్ళు ఇల్లంటే వెళ్తూ ఉంటారు చూసారా, సోదమ్మ సోది చెప్తారండి అని చెప్పి ఆ సోది చెప్పే అమ్మాయి ఇల్లంటే వెళ్తూ ఉంటే ఈ సోది మొహంగా ఏం చేస్తారంటే ఆ సోది చెప్పే వాళ్ళని పిలుస్తారు. ఆ సోది చెప్పేవాళ్ళు కూడా భలే విచిత్రంగా చెప్తారమ్మా. నువ్వు బాధల్లో ఉన్నావు, కుర్రో నిజమేనమ్మా బాధలో ఉన్నావు. నువ్వు అప్పుల్లో ఉన్నావు, కుర్రో అమ్మ. బాధల్లో లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఒక రాయేస్తుంది అంటే నువ్వు అప్పుల్లో ఉన్నావు అంటది. అప్పు లేని వాళ్ళు ఎవరు? దేశం అంతా అప్పుల్లో ఉంది, ప్రపంచం అంతా అప్పుల్లో ఉంది. నీకు నెలకు ఒకసారి అనారోగ్యం వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు నీ శరీరంలో బలహీనత వస్తూ ఉంటుంది. నిజమేనమ్మా. అవన్నీ కూడా నిజమే నమ్మేవాళ్ళు ఎంతమంది ఈనాడు లేడు ప్రియమందిని బిడ్డలారా. అలాంటి వారిలాగా ఉంటాకి వీల్లేదు. ఇది సోచి చెప్పేవాళ్ళు, వీటిని మనం నమ్మటానికి
వీల్లేదు. ఇవన్నీ కూడా దేవునికి ఆయాస్కరమైనవి. తన జీవితం సరిగ్గా ఉంటే, తన జాతకం సరిగ్గా ఉంటే, తన జీవనం కోసం అలా సూచి చెప్పి రూపాయి 2 రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. సూదిని నమ్మకూడదు ప్రియమందిని వెళ్ళరా. ముహూర్తాలు, ఈరోజు నేను ఈ మాట చెప్తాకి దుఃఖపడుతున్నాను. కొంతమంది పాస్టర్లే సిద్ధాంతులు అయిపోయారు కొంతమంది. అలాంటి వారిని దేవునికి అప్పగిస్తాం. మనం వారి గురించి చెప్పడానికి విమర్శిస్తానికి సరిపోం. అలాంటి వారిని దేవునికి అప్పగించాలి ప్రియమందిని బిడ్డారా. ఎందుకంటే చర్చిలకు కూడా నేరు అర్ధరాత్రి పూట తెల్లవారుజామున ముహూర్తాలు వేపనోడి దగ్గర బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ సమయాలు ముందుగానే వారు రాపించుకుని పాస్టర్స్ చర్చెస్కి అలాగే ఇంట్లోకి కూడా చాలామంది టైమింగ్స్ పూజారి దగ్గరికి వెళ్ళి ముందుగానే ఆ టైమింగ్స్ ముందుగా రాసుకుని వస్తారు. పాస్టర్ గారు ఏమి తెలియనట్టుగా మళ్ళీ ప్రార్థన చేయడానికి ఆ టైంకి రమ్మంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవునికి ఆయాస్కరమైన అలవాట్లు. బైబిల్ ప్రకారం ఏంటంటే ప్రతిరోజు కూడా మంచిదే. దేవుడు సృష్టి చేసినప్పుడు మంచిది 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 అని చెప్పాడు. అర్థమైందా? ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ప్రతిరోజు మంచిదే. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆది కాలంలో ఒక రోజు మరి ఒక కార్యాన్ని చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు. భూమి ఆకాశం చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు. అలాగే తర్వాత సూర్యచంద్ర నక్షత్రం చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు. అలాగే మరి జీవరాశులు జంతువులు చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు. దాన్ని ఆస్వాదించాడు. ప్రతిరోజు దేవుడు దీవించాడు. ప్రతిరోజు మంచిదే. దేవుడు చేసిన సమస్తం కూడా మంచిది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మంచి క్యాలెండర్ చూసి మంచి రోజు చూస్తూ ఉంటే తెలుగు క్యాలెండర్. ఈరోజు ప్రియమందిన అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, అలాంటి వాడుకలు, అలాంటి అన్యాచారాలు నువ్వు మానివేసేవాడుగా ఉందువు గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవునికి ఆయాస్కరమే ప్రియమంది. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి ప్రియమందిని పెట్టారా. మనం చూస్తాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేషెంట్ ఐసీయూ బయట వారి బంధువులు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు అయ్యో లోపల ఐసీయూలో ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యుని బట్టి వేదనతో గజగజ వణికిపోతూ ఉంటారు. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి చెప్తారు కదా, ఏంటి డాక్టర్ గారు మా యొక్క తండ్రి గారి పరిస్థితి ఏంటంటే, అమ్మా నేను చేయగలిగినంతా చేశాను, నా చేతిలో కూడా ఏమీ లేదు, అంత పైవాడి అయ్యా అని డాక్టర్స్ కూడా చెప్తారు. ప్రియమందిని మీద డాక్టర్స్ చేతిలో కూడా ఏముండదు. ఎంత డబ్బు కావాలన్నా ఎంత డబ్బుని ఖర్చు పెడతాం. డాక్టర్ గారండి మా తండ్రి గారు బతకాలి, మా ఆయన గారు బతకాలి అంటారు. డాక్టర్ ఏముంటాడంటే, అమ్మ నా చేతిలో కూడా ఏమీ లేదు, అంత పైవాడిదయ్యా, మా ప్రయత్నం ఏం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అంటే దేవుడే కాపాడాలంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమందిని బిడ్డలారా, ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే వాళ్ళగా ఉండకూడదు ప్రియమందిని బిడ్డలారా. దేవుడికి కోపం వస్తూ ఉంటుంది ప్రియమందిని బిడ్డలారా. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు ప్రియమందిని బిడ్డలారా. కానా అనే వివాహంలో యేసు ప్రభువుని ఆహ్వానించారు. యేసు ప్రభువుని ఆహ్వానించినప్పుడు ఆ వివాహములో కొరతలు వచ్చాయి, కానీ ఆయనకి యేసయ్యకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ కొరతలు తీర్చాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు, ఆ వివాహంలో అద్భుతమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మనము దైవజనుల చేతికి అప్పగించినప్పుడు దైవజనుడు జ్ఞానంతో మంచిగా ఆ వివాహాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ఆచారాలు మన జోలికి వెళ్లకుండా ఉండాలి. ముహూర్తాలు కానీ, సోదులు కానీ, మాంత్రికులను ఆశ్రయిస్తాం కానీ, అలాగే ప్రియమందిని బిడ్డలారా సమయాలు చూస్తాం కానీ, ఇవన్నీ కూడా అన్ని ఆచారాలు వివాహాల్లో, అలాగే మరి పెళ్లి సమయంలో, అలాగే మందిరాలు కట్టేటప్పుడు, అలాగే మరి ఇల్లు గృహప్రవేశాల సమయంలో అన్నిలు చేసే పనులు వాటి జోలికి మనం వెళ్తాకి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా చూసినట్లయితే హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయ్యను, జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేశారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వాడుకంటండి? అబద్ధం వాడుక. చాలామందికి అబద్ధాలు చెప్పటము వాడిక అయిపోయింది, దొంగతనాలు చేయటము వాడిక అయిపోయింది. నిజంగా ఎంతమంది అబద్ధాలు చెప్పేవారు లేరు. నేడు క్రైస్తవ్యంలో చాలామంది అబద్ధాలు చెప్పేవారిలాగా ఉన్నారు. అబద్ధాలు చెప్పటము వాడుకంట ప్రియమందిని బిడ్డలారా. నిజంగా దేవునికి మాట ఇచ్చి మాట తప్పేవాళ్ళు చాలామంది ఉంటలేదు. ఈరోజు ప్రార్థనలో ఇంతవరకు నేను ఇంత సమయం ప్రార్థన చేస్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను, ఆ సమయాన్ని వారు మర్చిపోయేవాళ్ళలాగా ఉంటలేదా? అబద్ధాలు చెప్తాము, దొంగతనాలు చెప్తాము. అలాంటి వాడుక యేసు నామములో ఇప్పుడే కుటుంబాల నుంచి తొలగిపోవును గాక. ప్రియమందిని బిడ్డలారా, ఇప్పుడు ఎలాంటి వాడుక మనం కలిగి ఉండాలంటే ప్రియమందిని బిడ్డలారా, ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కదా, గుడ్ హ్యాబిట్స్ లీడ్స్ టు గుడ్ రిజల్ట్స్, గుడ్ హ్యాబిట్స్ లీడ్స్ టు గుడ్ సక్సెస్, గుడ్ హ్యాబిట్స్ లీడ్స్ టు గుడ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్ అంటారు. మంచి అలవాట్లు మంచి విజయానికి సారమైన ఆశ్చర్యకరమైన మంచి అలవాట్లు ఆశ్చర్యకరమైన జీవితానికి నేను దారి తీస్తుంది ప్రియమందిని. 6 నెలలు సహవాసం చేస్తే 6 నీళ్ళు
ఇల్లాలు అయిపోతారంట. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. మన సహవాసము క్రీస్తుతో మంచి వారితో సహవాసం చేసేవారిలాగా ఉండాలి. ప్రియమందిని కూడా కూసేగాడిదంట మేసేగాడిని చెడిపేస్తుందంట. మంచి సహవాసం చేస్తే మంచి జీవితం మనకు వస్తుంది. వాక్యానుసారంగా ప్రార్థనతో దైవజనులతో సహవాసం చేస్తున్నప్పుడు అలాంటి ప్రార్థనతో కూడిన వాడుకలు మనకుంటే ప్రార్థన చేయటము, వాక్యం చదువుతాము, మందిరికి వెళ్తాము, దైవజనులతో సహవాసం చేయటము, ఫెలోషిప్, ఇలాంటి సహవాసాలు మనం మంచి మంచి అలవాట్లు కలిగి ఉంటాం. ప్రియమందిని బిడ్డలారా, మంచి జీవితం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా చోట్ల చూస్తాం కానీ నేడు ఈరోజు అంతా కూడా పరిస్థితులు మారిపోయినాయి. కరోనాతో ప్రజలందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎన్నో చోట్ల పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు అక్కడ రెడ్ జోన్లో పెట్టేస్తున్నారు. ఈరోజు నిజంగా ఈ పాజిటివ్ కేసులను తొలగిపోయి మచిలీపట్నం కానివ్వండి, ఇంకా చాలా ప్రదేశాలు రెడ్ జోన్స్లో ఉన్నాయి. రెడ్ జోన్స్లో నుంచి గ్రీన్ జోన్లోకి, ఎల్లో జోన్స్లోకి రావాలంటే అన్ని సంబంధించిన అన్నిలో ఆచారాలు అనే వాడుకలు తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు గ్రీన్ జోన్స్లోకి వస్తాం, రెడ్ జోన్లో తొలగిపోతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ప్రియమందిని బిడ్డలారా, యేసు ప్రభువు ఎలాంటి వాడుక కలిగి ఉన్నాడో మనం చూద్దాం. మంచి వాడుక లోకాసు సువార్త 4:16 చూసినట్లయితే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండెను. యేసయ్యకి వాడుక ఏంటంటే అండి, మందిరంకి వెళ్తాం వాడుక. దేవుని మందిరంలోకి వెళ్తాం వాడుక కలిగి ఉండాలి. ప్రియమందిని బిడ్డలారా, ప్రార్థన చేయటం, దేవుని మందిరికి వెళ్తాం వాడుకగా ఉండాలి. అలాగే వాక్యం చదువుతాం వాడుకగా ఉండాలి. యేసుప్రభువు వాడుక ఏంటంటే చదువు చూసినట్లయితే, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలిచున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వాడుక, ప్రార్థన చేయటం, మందిరంకి వెళ్తా, దేవుని వాక్యం చదువుతా వాడుకగా నువ్వు కలిగి ఉందువు గాక. హల్లెలూయా. అలాగే ప్రియమందిని బిడ్డలారా, మరొక మంచి వాడుక లోకాసు 22:39 చూసినట్లయితే, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. తన వాడుక ఏంటంటే ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయటం వాడుకంట. తర్వాత కింద వచనాలను చూసినట్లయితే, యేసు ఆయన మోకరించి ప్రార్థన చేసినట్టు చూస్తాం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడం చెప్పాను. ఆ కొండ ఎక్కి యేసయ్య మోకరించి ఆయన ఏకాంతంగా అక్కడ ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ప్రియమందిని కూడా యేసు ప్రభువు యొక్క వాడుక ఏంటంటే ప్రార్థన చేయటం వాడుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన వాడుక చెప్పిన ఒలీవ కొండకు వెళ్ళాడంట. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తున్న చెమట రక్తంగా కారినట్టుగా అంత వేదనతో ప్రార్థన చేసేవాడు. ప్రియమందిని అంత ప్రార్థనలో గడిపేవాడు కాబట్టి యేసయ్య ఆనాడు అన్ని అద్భుతాలు చేశాడు. ప్రియమందిని బిడ్డ ఎంత శక్తితో వాడబడ్డాడు. ప్రియమందిని బిడ్డరా, అందుకనే ప్రార్థన చేయటం వాడుగా దేవుడు నిన్ను మార్చును గాక. ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారుదు గాక. ప్రార్థన చేయట నీకు వాడుకలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరికి వెళ్తా వాడుకగా ఉండాలి. వాక్యం చదువుతూ వాడుకగా ఉండాలి. అలాగే ప్రార్థన చేయటం వాడుకగా ఉండాలి. దానియేలు గ్రంథము 6 చూస్తాము. ఈ దానియేలుకి వ్యతిరేకంగా శాసనాలు తయారు చేసి సింహాల బోన్లో వేస్తారని దానియేలు చెప్తారు కదా. శాసనాలు తయారు చేస్తారు. అయినప్పుడు కూడా, అలాంటి శాసనాలు ఉన్నప్పుడు కూడా దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడంటండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తన వాడుక ఏంటంటే, తన వాడుక చొప్పున దానియేలు 6 దానియేలు గ్రంథంలో ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఎప్పుడు సింహాల బోన్లో వేస్తారని శాసనాలు ఉన్నప్పుడు కూడా తన అలవాటు మానుకోలేదు. ప్రార్థన చేయటం వాడుకగా ఉన్నప్పుడు సింహాల నోర్లు కూడా దేవుడు మూసివేస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉంటే నీ కుటుంబంలో ఎవరైతే సింహాలలాగా సాతానులు ఏ మనుషులైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారి నోర్లు దేవుడు మూసివేస్తాడు. దేవుడు నీకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమందిని బిడ్డలారా, ప్రార్థన చేయటం వాడుక కలిగి ఉండాలి. కీర్తన 1 యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రి దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు. వాక్యం చదువుతావాడు, వాక్యం చదివినప్పుడు ధన్యకర జీవితం నీకు ఇస్తాడు దేవుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6 ఉంటుంది కదా, వెలుగుకి చీకటికి పొత్తు లేదు, క్రీస్తుకి బెలియాలకి సంబంధం లేదు ప్రియమంది, విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదు ప్రియమందిరా. మనం దేవుని ఆలయమే ఉన్నాము, మనం ప్రత్యేకంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియమందిని బిడ్డారా. అందుకని అన్ని ఆచారాల్లో పాలు పొందదు, అలాంటి వాడుకని మీరు కలిగి ఉండొద్దు. గలతీయులకు రాసిన పత్రిక 5 చూస్తాం కదా, శరీరక్రియలన్నింటినీ కూడా తీసివేసుకోవాలి. విశ్వాసి క్రైస్తవ జీవితము పడవ సముద్రం వెళ్ళాలి, కానీ ఆ పడవలోకి మరి సముద్రము, లోకమనే సముద్రము ప్రియమందిని బిడ్డారా పడవలోకి రాకూడదు. వస్తే ఆ పడవ మునిగిపోద్ది ప్రియమందిని బిడ్డారా. క్రైస్తవుడు లోకంలో వెళ్తూ ఉండాలి, కానీ అన్నిలతో సహవాసం చేసి అన్నిల యొక్క ఆలోచన, అన్నిల యొక్క అలవాట్లు మనలోకి వస్తే మనము ప్రియమందిని మన ఆత్మీయ జీవితం మునిగిపోతాం. అందుకని కొలసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా 3 అధ్యాయంలో
చంపాల్సింది చంపాలి, విసర్జించాలి, ధరించుకోవాల్సింది ధరించుకున్నప్పుడు, అన్ని ఆచారాలు తొలగిపోయి వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం ఏ వాడుక కలిగి ఉండాలంటే మందిరంకి వెళ్ళటం వాడుకగా ఉండాలి, ప్రార్థన చేయటం వాడుకగా ఉండాలి, అలాగే వాక్యము చదువుట వాడుకగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉంటే వాడుకగా ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసం కలిగితే వాడుకగా ఉండాలి. అప్పుడు మన దేవుడు దీవిస్తాడు. అంతేగాని పైన మనం చెప్పినట్టుగా దేవునికి వ్యతిరేకమైన వాడుకలు, దేవుని మాట వినుకుపోవటం కానీ, అలాగే శకునాలు చూస్తాం కానీ, చిల్లంగతనాలు కానీ, అన్యుల ఆచారాలు కానీ, ముహూర్తాలు చూస్తాం కానీ, అలాగే జ్యోతిష్యాలు కానీ ప్రేమ తినరా, అలాగే దేవునికి వ్యతిరేకమైన మరి అన్యుల యొక్క పారంపాచారాలు, అన్యుల ఆచారాలు మనం పాలు పొందినట్లయితే ప్రేమ తినరా, అలాంటివి వాడుక సోదరికి చెప్తా చిల్లంగతనాలు, అలాగే ముహూర్తాలు చూస్తాం, అలాంటి వాడుక కలిగి ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అలా మనం ఉండకుండా వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఉందము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, ఈ యొక్క ప్రార్థన ఎవరైతే ఏకీభిస్తున్నారో వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు వేసిన తొలగిపోవునుగాక. ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో, దీవెనతో బిడ్డలు ఉందిరుగాక. ప్రభా యేసయ్య, నీకు ఇష్టం లేని వాడుకలు బిడ్డల కుటుంబం నుంచి, నీకు ఇష్టం లేని అలవాట్లు ఈ బిడ్డల కుటుంబం నుంచి తొలగిపోవునుగాక. నీకు ఇష్టమైన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభా దేవా ప్రార్థన చేయట, వాక్యం చదువుతా ప్రభా, మందిరంకి వెళుతా దేవా, దేవునితో సహవాసం చేయటం వాడుక కలిగిన అలవాటుగా చేసుకునే వారుగా ఉండి దీవించబడి ఆశ్రయించబడిగాకని ప్రార్థన చేస్తూ యేసునామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడు నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఇండియా. మే గాడ్ బ్లెస్ యూ మచిలీపట్నం. యేసులో రక్షణ మీకు కలుగును గాక. ఆమేన్. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు